హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫుడ్ న్యూస్. పప్పు పప్పు టమాటా అంటే ఎంతమందికి ఇష్టం? ఒక లైక్ చేయండి. నాకు ఒక డౌటు, ఎప్పుడు లైక్ చేయండి, కమెంట్ చేయండి అని అడుగుతూ ఉంటాను, కానీ ఎవరు కమెంట్ చేయరు. అరౌండ్ ఒక 300 మెంబర్స్ అయినా వీడియో వాచ్ చేస్తూ ఉంటారు, కానీ ఒక్కరు కూడా పెట్టరు. అదేంటో కానీ అందరూ చూడండి, బట్టలు ఇప్పేసుకొని చున్నీలు లేకుండా చండాలంగా డాన్సులు వేస్తారు. వాళ్ళకి మాత్రం లైక్లు కమెంట్లు అన్నీ పెడుతూ ఉంటారు. కానీ వాళ్ళకి బ్యాడ్ కమెంట్స్ వస్తూ ఉంటాయి. అలాగని బ్యాడ్ కమెంట్స్ కాదు, ఏదో ఈ చిన్న యూట్యూబర్ కోసం చిన్న ఒక లైక్, ఒక కమెంట్ పెడితే మీ సొమ్మేం పోతుందండి. పప్పు టేస్టీగా కాకుండా అంతకన్నా టేస్టీగా వండుకుందాం ఈరోజు. పప్పు బాగా విజిల్ పెట్టేసుకొని పప్పులోని కారం, పచ్చిమిరపకాయలు, పసుపు, టమాటోలు, కందిపప్పు వేసేసుకొని 3-4 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టేసుకోవాలి. అది బాగా ప్రెషర్ అంతా పోయిన తర్వాత తీసుకొని కొంచెం స్మాష్ చేసేసుకొని తాలింపు వేసేసుకోవాలి. బాండి పెట్టుకొని అందులోని ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు వేసేసుకొని కొంచెం బాగా ఫ్రై అయిపోవాలి. అంతకన్నా టేస్టీగా ఉండాలంటే ఎలానో నేను చెప్తాను. చింతపండు పులుపు వేసేసుకోవాలి. కొంతమంది వేసుకోరు, కొంతమంది నేనైతే వేసుకుంటాను. ఎందుకంటే నిలువ ఉండడం కోసం, పప్పు తొందరగా పాసకుండా ఉండడం కోసం పప్పులో పులుపు అనేది వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చెప్పాను కదండి. ఇంకా అంతకన్నా టేస్టీగా రావాలంటే పచ్చి కొత్తిమీర, పచ్చి కరివేపాకు వేసేసుకున్నారనుకోండి, ఇలా పప్పులో చింతపండు పులుపు వేసిన వెంటనే వేసేసుకుంటే అద్భుతమైన టేస్ట్ వస్తుంది. ఒక్కసారి ట్రై చేయండి. మళ్ళీ మళ్ళీ పప్పు వండమని అడుగుతూ ఉంటారు. అంత టేస్టీగా ఉంటుంది. చపాతీలోకి అయితే ఇంకా తిరిగే ఉండక్కర్లేదు, అంత బాగుంటుంది. బాగా తాలింపు అంతా ఫ్రై అయిపోవాలండి. చూస్తున్నారు కదా, ఆనియన్స్ అవి బాగా ఫ్రై అయిపోవాలి, బ్రౌనిష్ కలర్లోకి వచ్చేయాలి. వెల్లుల్లిపాయలు కూడా బాగా బ్రౌన్ కలర్లోకి వచ్చేయాలి. వచ్చిన తర్వాత ఇవన్నీ పప్పు మరుగుతుంది చూడండి, ఆ పప్పులోకి వేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేసేసుకోవాలి. పప్పు ఒక 2 మినిట్స్ మరిగాక స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. పిల్లలకు కూడా పెట్టచ్చు. వీక్లీ ట్రైస్ పప్పు పెడితే చాలా బలం. ఇలా చేసుకొని చూడండి, చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా మీ ఇంట్లో పప్పు తయారు చేసుకొని నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. హ్యావ్ ఏ నైస్ డే. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బాయ్ బాయ్.